ఎమ్మెల్సీ ఆశావహులకు గాంధీ భవన్ నుంచి పిలుపు వచ్చింది. పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ ను కలవాల్సిందిగా ఆదేశాలు అందాయి. కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామన్నారు. మరో ప్రక్క ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు వచ్చిన పలు జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో గాంధీ భవన్ కలకలలాడుతోంది. గాంధీ భవన్ వద్ద ముఖ్యంగా ఎమ్మెల్సీ ఆశావహులు సందడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆశావహులకు గాంధీ భవన్ నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ ను కలవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ తెలిపిన నేపథ్యంలో గాంధీ భవన్ కు పలు జిల్లాల ఎమ్మెల్సీల ఆశావహులు, పలు జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు గాంధీ భవన్ కి చేరుకున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ ను కలవాల్సిందిగా గాంధీ భవన్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ తెలియజేయడంతో గాంధీ భవన్ వద్ద ఎమ్మెల్సీ ఆశావహులు సందడి నెలకొందని చెప్పాలి. గాంధీ భవన్ కు ఇప్పటికే పలు జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆశావహులతో గాంధీ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముందు నుంచే మీనాక్షి నటరాజన్కు అప్లికేషన్లు ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్సీ ఆశావహులు పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు గాంధీ భవన్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి చేరుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సునీల్, గాంధీ భవన్లో ఈరోజు కొంతమంది ముఖ్యమైన నేతలందరూ కూడా గాంధీ భవన్కి రావాల్సిందిగా పిలుపు రావడంతో ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు, అదేవిధంగా కొన్ని పార్టీలో అధికార ప్రతినిధులు, అది ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు ఈ సమీక్ష సమావేశం ఉంటున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రజెంట్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విశ్వనాథన్ను కలవాలని చెప్పేసి పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్తో పాటు విశ్వనాథన్ కూడా గాంధీ భవన్కు రాబోతున్నారు. ముఖ్యమైన నేతలందరూ కూడా ఎవరెవరికైతే గాంధీ భవన్కు రావాలని ఫోన్లు వచ్చే వారంతా కూడా నేతలంతా కూడా గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షులు, అధికార ప్రతినిధులుగా, కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా, సెక్రటరీలుగా పనిచేసిన వారందరినీ కూడా రావాల్సిందిగా చాలా కొంతమందికి ఫోన్ రావడంతో వారందరూ కూడా వచ్చారైతే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఎవరెవరైతే పనిచేశారో వారికి సముచిత స్థానం ఖచ్చితంగా కల్పిస్తామంటూ కూడా ఒక భరోసా కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే చెప్పండి ప్రతాప్. అయితే గాంధీ భవన్ లో ఇప్పుడు ఉన్న గాంధీ భవన్ నుంచి పిలుపు వచ్చినటువంటి వాళ్ళలో ప్రముఖ నాయకులు, కష్టపడ్డ నాయకులు ఎవరున్నారు? చాలా వరకు ఎవరెవరైతే ఇప్పటివరకు పనిచేసే వరకు వారికి పార్టీలో ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలుగా వస్తుంది కాబట్టి తమకు సముచిత స్థానం కల్పించలేదంటూ కూడా చాలా వరకు ఇప్పటికే ఫిర్యాదులు అంచారు. అయితే వారు ఎవరెవరైతే కష్టపడ్డారో వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తానంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పారు. అందులో భాగంగానే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం విశ్వనాథన్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులతో పాటు మరికొంతమంది నేతలను కూడా స్వయంగా ఫోన్లు చేసి రప్పించిన పరిస్థితి ఉంది. వారందరినీ కూడా 1-to-1 పిలిచి మాట్లాడి ఎవరెవరికి ఇక్కడ ఏందనే దానికి సంబంధించి కూడా విశ్వనాథన్ 1-to-1 మాట్లాడి వాటిని రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మార్చి 10 లోపు మిగతా కార్పొరేషన్లు కానీ డైరెక్టర్ పోస్టులను వాటిని భర్తీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒక పార్టీ తరపు నుంచి ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఎవరెవరు పనిచేశారు, ఎవరికి ఏ విధంగా ప్రభుత్వంలో అకామిడేట్ కల్పించాలనే దానికి సంబంధించి కనుక మీరు ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే ఎవరెవరికి ఎక్కడ ఏ విధంగా అకామిడేట్ చేయాలి దాని అనే అంశానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథన్కి బాధ్యతలు అప్పగించడం జరిగింది. కొంతమందిని ఐడెంటిఫై చేసిన వ్యక్తులను ఇప్పటికే గాంధీ భవన్కు రప్పించారు. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కానీ, అదేవిధంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, అట్లా కొంతమంది జిల్లా అధ్యక్షులతో పాటు అధికార ప్రతినిధులుగా ఉన్న దర్పల్ రాజశేఖర రెడ్డి గారు, కొంతమంది నేతలందరూ కూడా ఇప్పటికే వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. వారందరూ కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో విశ్వనాథన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాబోతున్నారు. వారి స్వయంగా వీటికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. కీప్ అప్డేటింగ్ us. Thank you.